హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కోడింగ్ లో సెకండ్ వీడియో అనేది అయితే చేస్తున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం బేసిక్ కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాం. సింపుల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఇంటిజర్ వాల్యూ అనేది అయితే పాస్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ రాసాము. ఆ తర్వాత మనము ఇంకొద్దిగా ఎక్కువ నేర్చుకుందాం ఈ రోజు కోడింగ్ లో. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం కోడింగ్ నేర్చుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి ఈజీగా. అండ్ నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ STS ఓపెన్ చేయండి అండ్ మనం ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూద్దాము. ప్రీవియస్ కోడింగ్ అనేది ఒకసారి చూసి దాన్ని మనము ఇంకొద్దిగా నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, సింపుల్ గా ఒక క్లాస్ క్రియేట్ చేసాము. మెయిన్ మెథడ్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ లో ఆ వాల్యూని పాస్ చేసినట్లయితే మనకు ప్రింట్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ ది కూడా మనం స్ట్రింగ్ డేటా ఇచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాం. ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, 100 వాల్యూ ప్రింట్ అయింది. హాయ్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనే స్ట్రింగ్ డేటా అనేది అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇంటీజర్ వాల్యూనే కాకుండా ఇంకెక్కువ డేటా టైప్స్ తీసుకుని వాల్యూస్ అయితే ఇచ్చేద్దాం. వేరియబుల్స్ లైక్ ఇంటీజరే కాకుండా డబుల్ గానీ స్ట్రింగ్ గానీ ఈ విధంగా అయితే ఇచ్చేసి పాస్ చేద్దాం. మనం డబుల్ బి ఈక్వల్ టు 200, స్ట్రింగ్ s ఈక్వల్ టు సద్దాం, boolean d equal to false. ఈ విధంగా మనము ఇవన్నీ ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ అనేది అయితే పాస్ చేసాం, నెక్స్ట్ డబుల్ వాల్యూ అనేది అయితే పాస్ చేద్దాం. SYSOUT కంట్రోల్ స్పేస్ కొట్టండి, మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్. ఆ తర్వాత స్ట్రింగ్ డేటాని పాస్ చేస్తున్నాను. ఆ తర్వాత మనము లాస్ట్ బూలియన్ వాల్యూని వేరియబుల్ ని పాస్ చేసాము. ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ చేయండి. సేవ్ చేసి రన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చూడండి, ఇంటీజర్ వాల్యూ 100 అండ్ డబుల్ వాల్యూ వచ్చేసి మనకు 200.0 పాయింట్లలో మనకు డబుల్ వాల్యూ అనేది అయితే ప్రింట్ అవుట్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసాం కాబట్టి సద్దాం అనేది వచ్చేసింది. అండ్ బూలియన్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా స్ట్రింగ్ వాల్యూ ఇచ్చేసాం కాబట్టి సింపుల్ గా హాయ్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది అయితే వచ్చేసింది. డైరెక్ట్ గా ఇచ్చాం కాబట్టి ఈ విధంగా మీరు ఇది ఒక బేసిక్ అండి. ఇది బేసిక్ ఒక క్లాస్ మెయిన్ మెథడ్ అండ్ సింపుల్ గా వేరియబుల్స్ ఇచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అనేది అయితే రాసి సేవ్ చేసి రన్ అయితే చేసాము. ఈ విధంగా అయితే మనము ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనము ఒక క్లాస్ క్రియేట్ చేసి ఒక నెంబర్ ని లైక్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ లేదంటే మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది అయితే ట్రై చేద్దాం ఈ వీడియోలో. సింపుల్ గా మీ ప్యాకేజ్ దగ్గరికి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లాస్ మీద క్లిక్ ఇచ్చేసి నేను example2 అనేది అయితే రాస్తున్నాను. example2 అండ్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేశాను. డైరెక్ట్ గా జనరేట్ అయిపోతుంది మనకు. ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్ గా జనరేట్ అయిపోయింది మెయిన్ మెథడ్. అండ్ నేను ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది అయితే తీసుకుంటాను. ఇంటీజర్ int a equal to 10, int b equal to 30 and system dot sysout dot println. సింపుల్ గా sysout కంట్రోల్ స్పేస్ కొట్టినట్లయితే మీకు ప్రింట్ స్టేట్మెంట్ ఈజీగా వస్తుంది. మనము ఇప్పుడు ఆ 2 వేరియబుల్స్ ని ఒకేసారి అడిషన్ అయితే చేద్దాం. a ప్లస్ సింపుల్ గా a ప్లస్ b వేరియబుల్స్ ని పాస్ చేసినట్లయితే మనకు యాడ్ అయ్యి మనకు ప్రింట్ అయితే అవుతుంది. ఒకసారి సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేద్దాం. జావా అప్లికేషన్ అండ్ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకు 40 అనేది అయితే వచ్చింది యాడ్ అయ్యి. అండ్ ఇప్పుడు ఇదే సేమ్ గా మనము సబ్ట్రాక్షన్ అయితే చేద్దాము. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చేద్దాము. ఇవన్నీ మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది అయితే అవుతుంది. ఈ అడిషన్ గానీ, సబ్ట్రాక్షన్ గానీ, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇవన్నీ చేసినట్లయితే మనకు అర్థమెటిక్ ఆపరేషన్. ఈ రోజు వీడియోలో అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనకు రిలేషనల్ ఆపరేషన్
లాజికల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మనం సింపుల్ గా ఈజీగా నేర్చుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ ఈఫ్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇవన్నీ చిన్నగా నేర్చుకుంటూ వెళ్దాము. ఈ రోజు వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే చేద్దాం. ఫస్ట్ అడిషన్ అయితే చేసాము సింపుల్ గా, అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కి మనం ఈ స్లాష్ అనేది అయితే యూజ్ చేయాలి. అండ్ సింపుల్ గా మనకు మల్టిప్లికేషన్ కి స్టార్ సింబల్ అయితే యూజ్ చేయాలి ఇందులో. అండ్ మాడ్యులస్ కి వచ్చేసి పర్సంటేజ్ సింబల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ స్లాష్ 2 స్లాషెస్ ఇచ్చేసి మనము కామెంట్ అయితే రాసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా మనకు అర్థం కావడానికి. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ అని పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మనకు ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మాడ్యులస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ ఉంటాయి. మనకు ఇది ఒక ఆపరేషన్. ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ వీటిని మనం సేవ్ చేసి రన్ అయితే చేద్దాము. ఒక్కో వాల్యూకి ఎంత వస్తుంది. అడిషన్ చేసినందుకు 30 + 10 40 అయితే వచ్చేసింది. మనకు మైనస్ చేసినందుకు 10 - 30 అయితే -20 వాల్యూ వచ్చేసింది. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a/b అంటే 10/30. ఇక్కడ 10/30 డివిజన్ అయితే అవుతుంది. మనకు 0 వాల్యూ అయితే వస్తుంది. మనకు ఇక్కడ 0 వాల్యూ వస్తుంది. అండ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 300, మాడ్యులస్ అయితే 10 వాల్యూ అయితే వచ్చేసింది. ఇది అండి మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది. మీరు ఒకసారి చూడండి, మనం ప్రాక్టీస్ అయితే చేయండి అర్థమెటిక్ ఆపరేషన్స్ ని. మీరు ఇక్కడ డివిజన్, మాడ్యులస్ అనేది కొద్దిగా డౌట్ ఉంటది మీకు. మనకు రిమైండర్, కోఎఫిషియంట్ ఉంటాయి కదా. మనకు రిమైండర్ లో అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. కోఎఫిషియంట్ వచ్చేసి మాడ్యులస్ లో వస్తుంది వాల్యూ. ఇప్పుడు కోఎఫిషియంట్ లో ఉన్న వాల్యూ ఇక్కడ మాడ్యులస్ కానీ డివిజన్ లో కానీ మీరు చూసి ట్రై చేసి ప్రాక్టీస్ అయితే చేయండి ఈజీగా. ఇది ఒక అర్థమెటిక్ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు మనము ఈ రోజు వీడియోలో. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి. టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటున్నాయి, మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేసినట్లయితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.